బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2026 సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మాసాలలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో క్లియర్‌గా వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ముందుగా 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఆలోచనల విస్తరణ ఉండబోతుంది అని చెప్పవచ్చండి. అంటే కొత్త ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమయం గురించే కాకుండా భవిష్యత్తు గురించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం, వీరితోటి వారిని కంపేర్ చేసుకుని వారికంటే నేను ఇంకొంచెం ఎదగాలి అంటే ఇంకా కష్టపడాలి అనేటువంటి తత్వం పెరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. ఆర్థిక పరంగా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి పెద్దవారు సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఉరుకు పరుగుల జీవితం వల్ల శారీరక అలసట ఉండే అవకాశం ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి ప్రయాణాలు చేయాల్సి రావటం, దైవ దర్శనాలు చేసుకునేటువంటి ప్రాప్తి అవకాశాలు ఉంటాయి. అయితే బిజీ స్కెడ్యూల్ కారణంగా ఇంటి కోసం అనుకున్నంత సమయాన్ని కేటాయించలేకపోవడంతో చిన్నపాటి అసంతృప్తి ఎదుర్కోవచ్చు కుంభరాశి వారికి. కొద్దిగా వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుందండి. కొంచెం సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గనక కొద్దిగా సమయం కేటాయిస్తే నా స్ట్రెస్ అంతా పోతుంది, కానీ సమయం లేదు అనేటువంటి సందర్భాలు వస్తాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకుని మాట్లాడాలండి. అంటే మీరు సరదాగా అన్న మాటల్ని కూడా అవతల వారిని కొద్దిగా ఆట పట్టిద్దాం, మనవారే కదా అనేటువంటి చనువుతో అనేటువంటి మాటలను కూడా అవతల వారు మీ ముందు సీరియస్ అవ్వకపోయినా సీరియస్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. దానివలన మీకు వారికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాటలలో సంయమనం ముఖ్యం. అలాని మాట్లాడొద్దని కాదండి. సాధారణంగా కుంభరాశి వారికి కొద్దిగా సర్కాస్టిక్ వే ఆఫ్ టాకింగ్ ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఈ మాసంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు మీ మాటల వల్ల, వీళ్ళు నా వాళ్ళే అని ఆట పట్టిద్దామని మాట్లాడే మాటల వల్ల, చురుకుతనం వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా చూసుకుని మాట్లాడటం మంచిది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీ మీద పడతాయి. తోటి ఉద్యోగుల నుండి ఆశించిన సహాయం అందకపోయినా మీ సొంత ప్రతిభతో పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. మీతో పాటు పనిచేసేటువంటి కోవర్కర్స్ మీకు అంతగా సహాయం చేయరు ఈ మాసంలో. అయినప్పటికీ కూడా మీ టాలెంట్తో మీ అంతగా మీరే నేర్చుకుని పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువులో శ్రద్ధ బాగుంటుందండి. ఆర్థిక రాబడి అనేది సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఈ మాసంలో కుంభరాశి వారికి అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాల నిమిత్తం కానీ, గృహోపకరణాల కొనుగోలు కోసం కానీ డబ్బు ఖర్చు అవుతుందండి. ఎవ్వరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవటమే మంచిది. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో బాగా కలిసి వచ్చేటువంటి తేదీలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 5, 9, 14, 19, 24, 29. కొత్త పనులను ప్రారంభించడానికి కానీ, ఇంటర్వ్యూలకు హాజరవటానికి కానీ, అప్లికేషన్లు ఏమైనా ముఖ్యమైనటువంటివి సబ్మిట్ చేయడానికి కానీ, ప్రయాణాలు చేయటానికి కానీ, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయటానికి కానీ ఈ తేదీలు అనేవి చాలా బాగా అనుకూలిస్తాయండి. కాబట్టి ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉన్నా, ఏ ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించాల్సి ఉన్నా, ఏ ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాల్సి ఉన్నా, ఏ ముఖ్యమైనటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉన్నా ఈ తేదీలను ఉపయోగించుకోవటం మంచిది కుంభరాశి వారు. అయితే జాగ్రత్త పడవలసినటువంటి తేదీల విషయానికి వస్తే సెప్టెంబర్ 2, 7, 12, 17, 22, 27 ఈ తేదీలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా చూసుకోండి. అలాగే ఈ తేదీలలో మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అవతల వారు నా మాటను ఎలా తీసుకుంటారు అని ఒక్కసారి ఆలోచన చేసుకుని సర్కాస్టిక్ వేలోనైనా సరే, ఆట పట్టేద్దామనైనా సరే కొద్దిగా ఆలోచన చేయండి చాలు. ఇక 2026 అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే అద్భుతమైనటువంటి ఊరట అని చెప్పవచ్చు. వివాహయోగ సూచనలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉంటాయి. గత మాసంలో ఉరుకు పరుగుల తర్వాత అక్టోబర్ నెలలో మీకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది. కొంచెమైనా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి ఛాన్స్ దక్కుతుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. దేవుని దయతో
అన్ని రంగాల్లో ఉన్న కుంభరాశి వారికి అడుగు ముందుకు పడుతుందండి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి యువతీ యువకులకు మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశాలు, పోనీ మీ వ్యక్తిగత జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కొద్దిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు అనేవి ఖరారవుతాయండి. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు అనేవి తొలగిపోయి ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ఉద్యోగంలో మీకు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఆలస్యంగా లభించేటువంటి అవకాశాలు, ఏదో ఒక వృత్తిపరంగా శుభవార్తను వినేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు నిలిచిపోయినటువంటి లాభాలు చేతికి అందుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుందండి. శారీరక ఉత్సాహం పెరిగి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో 4వ తారీఖు, 8వ తారీఖు, 13, 18, 27, 31 అండి. వివాహ సంబంధాలు మాట్లాడటానికి కానీ, శుభకార్యక్రమాలు తలపెట్టడానికి కానీ, కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఆఫీస్లో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి కానీ గోల్డెన్ డేస్గా చెప్పవచ్చు. జాగ్రత్త పడవలసినటువంటి రోజులు చెప్పుకున్నట్లయితే, అంటే నెగిటివ్ తేదీలు అక్టోబర్ మాసంలో అక్టోబర్ 2, 11, 16, 25 అండి. ఈ తేదీలలో కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో తొందరపడి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బయటి ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ఈ తేదీలలో తగిన శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క దశ ఇంకా జరుగుతుంది కాబట్టి మీకు అధిపతి శని భగవానుడు కావున ప్రతి శనివారం నాడు లేదా మీకు కుదిరిన శనివారాలైనా సరే నువ్వుల నూనెతో శనిదేవునికి దీపారాధన చేయటం, లేదా మీ ఊరిలో ఎక్కడ రావి చెట్టు ఉన్నా రావి చెట్టు కింద దీపారాధన చేయటం వల్ల వృత్తిపరంగా వ్యాపారాల్లో కానీ ఆటంకాలు అనేవి తొలగుతాయండి.